హలో గైస్, దిస్ ఇస్ ప్రభాజాయ్. వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అనమాట. కొత్తగా వచ్చే ట్రైనర్స్ కానీ, లేదంటే ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, అన్నీ తెలిసి పోనీ ఏం తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, ట్రైనర్స్లో చెప్పుకొని తిరుగుతారు. అలాంటి వాళ్ళకి కానీ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామంది ట్రైనర్స్ వాళ్ళ క్లయింట్స్కి ఏ సజెస్ట్ చేయాలో తెలియక వాళ్ళ ఇన్స్టెంట్ ప్రాఫిట్ కోసం ఏది పడితే సజెస్ట్ చేసేస్తున్నారు. సో దానివల్ల అది ఆ ట్రైనర్స్కి నష్టం అనమాట. ఆ ట్రైనర్స్ కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరికి ఏ సప్లిమెంట్ సజెస్ట్ చేయొచ్చు అనేది. సో గైస్, వీడియో లాస్ట్ వరకు అయితే కనుక చూడండి. ఇది క్లయింట్స్కి యూస్ అవుద్ది, రాబోయే ట్రైనర్స్కి యూస్ అవుతుంది, ఇంకా ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరికైనా కొత్తగా రావాలన్న ఎవరికైనా సరే యూస్ అవుతుంది. సో గైస్, మనకి ఫస్ట్ ప్రోటీన్ సప్లిమెంట్స్లో చాలా రకాలు ఉంటాయి. ఫస్ట్ మ్యాక్సిమం జిమ్లో ఎవరైనా సరే ట్రైనర్ అనేది సప్లిమెంట్ ప్రోటీన్ అనేది సజెస్ట్ చేస్తాడు. అది వే ప్రోటీన్ కావచ్చు, మాస్ గెయినర్స్ కావచ్చు, లీన్ మాస్ గెయినర్స్ కావచ్చు, వే ప్రోటీన్ ఐసోలేట్ కానీ, వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్ కానీ, వే ప్రోటీన్ హైడ్రోలైజ్డ్ కానీ, ఇలాగా చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. ఎవరెవరు ఏం వాడాలంటే తెలియక ట్రైనర్స్ కూడా చాలామంది, ఇప్పుడు నాకు అప్రోచ్ అయ్యే క్లయింట్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ బాడీకి తగ్గ ప్రోడక్ట్ వాడకుండా అనవసరంగా వేరే వేరే ప్రోడక్ట్స్ని వాడుతున్నారు అనమాట. సో దీన్ని బట్టి మీకు ఈ ఒక క్లారిటీ వస్తుందని నేను మీకు అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు మనకి ప్రోటీన్ సప్లిమెంట్స్ అని మనకు కేటగిరీ అనమాట. ఇది సింపుల్గా దీంట్లో సబ్ కేటగిరీస్ ఉంటాయి. అలాగా మనకు డివైడ్ అవుతుంది అనమాట. సప్లిమెంట్ యూజ్ చేయాలి, ప్రోటీన్ యూజ్ చేయాలి అని అనుకుంటున్నప్పుడు మీరు మీ హైట్కి తగ్గ వెయిట్ ఉన్నారా లేదో క్యాలిక్యులేట్ చేసుకున్నాకే మీరు ఏ ప్రోడక్ట్ వాడాలో అనేది ఉంటుందన్నమాట. మీరు ఇప్పుడు మీకు రిజల్ట్ కూడా ఎలా కావాలన్నది కూడా ఇంపార్టెంట్. మీకు హైట్ తగ్గ వెయిట్ ఉన్నారా లేదా, ఒక హైట్ తగ్గ వెయిట్ లేకపోతే ఫస్ట్ దానికి మనం రీచ్ అవ్వాలి. దానికి తగ్గ ఏం ప్రోడక్ట్ వాడాలి, అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అది కాకుండా మీరు హైట్ తగ్గ వెయిట్ ఉన్నారు కరెక్టే, ఇప్పుడు నాకు ఫిజిక్ ఎలా కావాలి, నేను ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నాను, దాని తగ్గ ఏం సప్లిమెంట్స్ వాడాలి. సో ఫస్ట్ ఇదైతే కనుక బేసిక్ వాళ్ళకి ది బెస్ట్ వీడియో అనమాట. అంటే ఏ ప్రోటీన్ వాడాలి తెలియక చాలామంది వే ప్రోటీన్స్ వాడాల్సిన వాళ్ళు మాస్ గెయినర్స్ వాడుతున్నారు, మాస్ గెయినర్స్ వాడాల్సిన వాళ్ళు వే ప్రోటీన్స్ వాడుతున్నారు. ఇలా కన్ఫ్యూజింగ్ ఉంటుందన్నమాట. వాళ్ళు ఏ ప్రోడక్ట్ వాడాలో తెలియక. ఒకడు వస్తాడు, నేను వెయిట్ బాగా పెరగాలి అని అంటారు, మా షాప్కి వస్తారు, వెయిట్ బాగా పెరగాలంటారు కానీ వే ప్రోటీన్స్ వాడతారు, లేదంటే వే ఐసోలేట్స్ వాడతారు. మరి అవి వాడితే ఎలా వెయిట్ పెరుగుతారు, పెరగరు కదా. సో క్లియర్గా చూడండి. అసలు ప్రోటీన్ సప్లిమెంట్స్ అంటే మీకు ఇందులో ఒక 2 కేటగిరీస్ ఉంటాయి. ఆ 2 కేటగిరీస్లో మళ్ళీ సబ్ కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. ఈ 2 కేటగిరీస్ ఏంటి అంటే, ఒకటి మాస్ గెయినర్స్, ఇంకోటి వే ప్రోటీన్స్. ఈ మాస్ గెయినర్స్కి ఈ వే ప్రోటీన్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ మాస్ గెయినర్స్లో వచ్చేసేపాటికల్లా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ప్రోటీన్ క్వాలిటీ అనేది, అంటే ప్రోటీన్ ప్యూరిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. వాడు 50 grams అని ఇస్తాడు, కానీ ప్రోటీన్ ప్యూరిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. సో అందుకని మాస్ గెయినర్స్ అనేది కొంచెం తక్కువ కాస్ట్లోనే దొరుకుతాయి మీకు. వే ప్రోటీన్స్ అనేవి కార్బోహైడ్రేట్స్, క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి, కానీ ప్రోటీన్ ప్యూరిటీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ప్రోటీన్ ప్యూరిటీ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే దాని కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటాయి వే ప్రోటీన్స్ వచ్చేసేవాడికల్లా. ఇప్పుడు ప్రోటీన్ సప్లిమెంట్స్లో మీకు ఇటు మాస్ గెయినర్స్, ఇటు వచ్చేసి వే ప్రోటీన్స్ ఉన్నాయి. సో మాస్ గెయినర్స్లో ఇంకా సబ్ కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. అంటే ఏం లేదు, వాడు జస్ట్ క్యాలరీస్ కొంచెం తగ్గించి లీన్ మాస్ గెయినర్ అంటాడు, అంటే క్యాలరీస్ బాగా బాగా పెట్టి హైపర్ మాస్ గెయినర్ అని చెప్పని అంటాడు. ఇంకా వాడి ఇష్టం అనమాట. ఆ మాస్ గెయినర్స్లో వచ్చేసి లీన్ మాస్ గెయినర్స్ అని ఉంటాయి, మాస్ గెయినర్స్ అని ఉంటాయి, లేదంటే వెయిట్ గెయినర్స్ అని ఉంటాయి. మీరు అంతా ఒకటే, నేమ్స్ మారుతాయి అంతే. పైన మీరు వెనక చూసుకోవాల్సిన న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ చూసుకోవాలి. ఎంత స్కూప్కి, ఒక స్కూప్కి వెయిట్ ఎంత, ఆ వెయిట్లో ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది, అదే స్కూప్ వెయిట్లో ఎన్ని క్యాలరీస్ వస్తున్నాయి, ప్లస్ అదే స్కూప్లో ఎంత ప్రోటీన్ వస్తుంది, ఇది చూసుకొని ఎన్ని సర్వింగ్స్ మనం తాగాలి మన బాడీ వెయిట్కి తగ్గ, అది కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అది మాస్ గెయినర్స్. లీన్ మాస్ గెయినర్స్ వచ్చేసేపాటికల్ ఏంటి అని అంటే, ఏం లేదు, కొంచెం క్యాలరీస్ తగ్గిస్తాడు, కొంచెం కార్బోహైడ్రేట్స్ తగ్గించి దానికి లీన్ మాస్ గెయినర్ నేమ్ పెడతాడు. వెయిట్ గెయినర్ అని పేరు పెడతాడు. ఆ వెయిట్ గెయినర్ అనేది కూడా ఏంటంటే సేమ్ ఇలాగే కొంచెం చేంజెస్ చేస్తాడు అంతే. క్యాలరీస్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ కంటెంట్, ప్రోటీన్ క్వాలిటీ అనేది కొంచెం లైట్గా చేంజెస్ చేసి ఈ నేమ్స్ అనేవి పెడతాను అనమాట. ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైంది కదా. సో మాస్ గెయినర్స్ వచ్చేసేపాటికల్ ఇది. ఇక్కడ వే ప్రోటీన్స్, ఈ వే ప్రోటీన్స్ వచ్చేసేపాటికల్ ఏంటి అంటే, వే ప్రోటీన్లో వచ్చి మీకు వే ప్రోటీన్లో సబ్ కేటగిరీస్ ఏంటంటే, వే ప్రోటీన్ ఐసోలేట్,
వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్, వే ప్రోటీన్ హైడ్రోలైజ్డ్. ఈ 3 స్టెప్స్ ఏంటి అని అంటే మీకు సింపుల్గా ఈజీ వేలో చెప్పాలంటే ఇవన్నీ వే ప్రోటీన్సే. దీంట్లో ఇదే క్యాలరీ కౌంట్ ఇప్పుడు 0 షుగర్ అని పెడతాడు, 0 షుగర్ అని పెట్టి 0 కార్బ్స్ అని పెట్టి ఐసోలేట్ అని పేరు పెడతారు అనమాట. సో ఈ ఐసోలేట్ అని నేమ్ పెడతారు. ప్లస్ వే కాన్సన్ట్రేట్ ఏంటి అంటే అది కూడా సేమ్ అంతే అనమాట. సేమ్ వే కాన్సన్ట్రేట్, వే ఐసోలేట్ రెండు సేమ్ ఒకేలా ఉంటుంది, పెద్ద వేరియేషన్ ఏమీ ఉండదు. మీరు మనీ వేరియేషన్ అనేది చూసుకోవడమే. వే ఐసోలేట్, వే హైడ్రోలైజ్డ్ అంటే ఇంకొంచెం ఎక్స్ట్రీమ్ అనమాట, బాగా ప్యూరిటీ ఎక్కువ ఉంటుంది. మ్యాక్సిమం 70% ప్యూరిటీ, 80% ప్యూరిటీ ఉంటుంది వే హైడ్రోలైజ్డ్లో. వే ప్రోటీన్స్లో వచ్చి వే ప్రోటీన్ ఐసోలేట్, వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్, వే ప్రోటీన్ హైడ్రోలైజ్. ఈ 3 ఏంటి అంటే స్టెప్ వైజ్ ప్యూరిటీ పెంచుకుంటూ వెళ్ళి మార్చుకుంటూ వెళ్తాడు అనమాట. ఇప్పుడు వే ప్రోటీన్స్ వచ్చేసి వే ఐసోలేట్ అయినా సరే, వే హైడ్రోలైజ్ ఏదైనా సరే లీన్ మజిల్ పెరగడానికి యూస్ అవుతుంది. మీరు ఫాలో అయ్యే డైట్, మీరు చేసే వర్కౌట్ని బట్టి మీరు ఫ్యాట్ లాస్ అవ్వాలా, లీన్ మజిల్ పెరగాలా అనేదే ఉంటుంది అనమాట. ఇప్పుడు డబ్బా మీద ఏదో నేమ్ ఉంది కదా అని చెప్పి అలా అయిపోద్దని మీరు అనుకోమాకండి. అసలు దానికి సంబంధం లేదు. డబ్బా మీద ఉన్న నేము, ప్రోడక్ట్ నేమ్ అసలు సంబంధం లేదు. ఏదైనా సరే ఇప్పుడు కంపెనీ నేము, ప్రోడక్ట్ నేము, దాని వెయిట్ ఎంత, ఈ 3 మనం చూస్తాం. కానీ వెనుకున్న న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ అనేవి చూడం. మనం చూడాల్సింది ఏదైనా న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ అనేవి చూడాలి. ఆ న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ని బట్టి మీరు దాంట్లో మీరు ఫాలో అయ్యే డైట్ని బట్టి, వర్కౌట్ని బట్టి మీకు ఏ కంటెంట్ ఉన్న ప్రోడక్ట్ తీసుకోవాలి అదే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వే ప్రోటీన్ కేటగిరీలో వచ్చేసి వే ప్రోటీన్స్ అనేది ఎవరు వాడతారంటే హైట్కి తగ్గ వెయిట్ ఉంటే కనుక మ్యాక్సిమం అందరూ వే ప్రోటీన్సే వాడాలి. హైట్కి తగ్గ వెయిట్ ఉంటే, లేదు ఓవర్ వెయిట్ ఉంటే కనుక వే ప్రోటీన్ ఐసోలేట్ వాడాలి, లేదంటే వే ప్రోటీన్ హైడ్రోలైజ్డ్ వాడాలి. ఇలాగా మీకు ఒక ఇది ఉంటుందన్నమాట. ఇప్పుడు వే ప్రోటీన్ వచ్చేసి వే ప్రోటీన్ ఐసోలేట్, వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్, వే ప్రోటీన్ హైడ్రోలైజ్డ్. ఇవి వే ప్రోటీన్లో కేటగిరీస్. ఇప్పుడు వే ప్రోటీన్ ఐసోలేట్ అంటే మీరు ఇప్పుడు 100 కేజీలు ఉన్నారు, వెయిట్ కొంచెం తగ్గాలనుకుంటున్నారు అంటే, సో మీరు ప్రాపర్ క్యాలరీ డెఫిషియన్సీ డైట్ మెయింటైన్ చేసుకుంటూ మీరు ఎంతలా వర్కౌట్ చేస్తున్నారో చూసుకొని వే ప్రోటీన్ ఐసోలేట్ కానీ వే ప్రోటీన్ హైడ్రోలైజ్ కానీ యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకు దొరికేదంతా ఎక్కువ ఏంటంటే వే ప్రోటీన్ ఐసోలేట్ మాత్రమే దొరుకుతుంది. వే ప్రోటీన్ హైడ్రోలైజ్డ్, వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్ ఏదో పాత ఇంతకుముందు డైమెటేజ్ అనే బ్రాండ్లో ఉండేలే కానీ ఇప్పుడు ఎక్కువ రావట్లేదు. ప్లస్ ప్రైజింగ్ కూడా బాగా ఎక్కువ పెంచేశారు. అంత ప్రైస్ పెట్టి మనం అది కొని వాడాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఎందుకంటే మనం సీరియస్గా చేయాలనుకుంటే కనుక మన మెయిన్ వర్కౌట్ మీదే బేసే ఉంటుంది అన్నమాట. మెయిన్ వర్కౌట్, డైట్ ప్లాన్, సప్లిమెంట్స్ అనేది సెకండరీ థింగ్ అన్నమాట. సో వే ప్రోటీన్ హైడ్రోలైజ్డ్, వే ప్రోటీన్ కాన్సన్ట్రేటర్ అనేది మ్యాక్సిమం మీకు ఎక్కడ దొరకదు. ఏదో కొన్ని బ్రాండ్స్ తింపుతారనమాట. అది కూడా ఏంటి, అట్రాక్షన్ పెడతాడు. నేమ్ అట్రాక్షన్ పెడితే వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్ అనగా ఇప్పుడు మీరు అందరూ గూగుల్లో నొక్కేస్తారు. వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్ అనగా దీనివల్ల బెనిఫిట్స్ ఇవ్వ అని చెప్పి అదే కొందాం, అదే మైండ్ సెట్తో ఉంటారు. కానీ అది ఎక్కడ దొరకదు. ఎవరో ఒక డబ్బా మీద అలా నేమ్ ఉంటుంది అంతే. దాన్ని చూసుకొని మీరు వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్ అనగానే అది కొనేద్దాం అన్న మైండ్ సెట్తో ఉంటారు. మీరు చూసుకోవాల్సింది వే ప్రోటీన్ కాన్సన్ట్రేటా, వే ప్రోటీన్ హైడ్రోలైజ్డా, లేదంటే వే ప్రోటీన్ ఐసోలేటా అనేది కాదు. దాంట్లో న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ ఎంత ఉన్నాయి, మీరు ఎన్ని క్యాలరీస్ తింటున్నారు, ఎన్ని క్యాలరీస్ సంబంధించిన మనం ప్రోటీన్ ప్రోడక్ట్ అనేది తీసుకోవాలనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సేమ్ ప్రోటీన్ సప్లిమెంట్స్లో అంటే ప్రోటీన్ సప్లిమెంట్స్ ఇవి. తర్వాత బీసీడబ్ల్యూ అంతా వేరే కేటగిరీ. మీకు ప్రోటీన్ సప్లిమెంట్స్లో వరకే మాస్ గెయినర్స్, వే ప్రోటీన్. మాస్ గెయినర్స్ వచ్చేసి సబ్ కేటగిరీస్ ఏంటి అని అంటే మాస్ గెయినర్స్, లీన్ మాస్ గెయినర్స్ ప్లస్ వెయిట్ గెయినర్స్ ఎలా ఉంటాయి. వాడు ఆ మూడిట్లో పేర్స్ ఎలా పెట్టుకున్నాడు అంటే బల్క్ గెయినర్ అంటాడు, హైపర్ మాస్ గెయినర్ అంటాడు, సీరియస్ మాస్ గెయినర్ అంటాడు, ఇంకా ఫ్లెక్స్ వీలర్లో ఈ బ్రాండ్లో వచ్చి మజిల్ మాస్ గెయినర్ అని చెప్పి అంటాడు, ఉల్ఫ్ వచ్చేసి ది ఉల్ఫ్ మాస్ అని అంటాడు, ఎనాబాలిక్ మాస్ అని అంటాడు, గోల్డ్ మాస్ అంటాడు. అలా మాస్ గెయినర్స్ అని అలా ఉంటాయి. లీన్ మాస్ గెయినర్ వచ్చేసి వాటికి ఇప్పుడు గోల్డ్ లీన్ మాస్ గెయినర్ అని చెప్పి అంటారు. ఆ తర్వాత బల్క్ లీన్ మాస్ గెయినర్ అని చెప్పి అంటారు. డిఫరెంట్ నేమ్స్ అనమాట. ప్రొడక్ట్ నేమ్ బట్టి మనం మోసపోకూడదు అనమాట. ఇప్పుడు థమ్స్అప్ అని అనగానే అది కోకోకోలా కంపెనీది థమ్స్అప్ అని ఉంటుంది. ఒక కంపెనీ ఒక ప్రోడక్ట్ నేమ్ థమ్స్అప్ అని పెడతాడు, ఇంకో ప్రోడక్ట్ వచ్చేసి మెరిండా అని పెడతారు. అలాగా సంథింగ్ ప్రొడక్ట్ నేమ్ మనం చూడకూడదు అనమాట. మనం చూసుకోవాల్సింది వెనకున్న న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్, దాంట్లో షుగర్ ఎంత ఉంది, క్యాలరీస్ ఎన్ని ఉన్నాయి, కార్బోహైడ్రేట్స్ ఎంత ఉన్నాయి, అవి చూసుకోవాలి మనం. ఇక్కడ వే ప్రోటీన్స్ వచ్చేసి వాటికి ఏంటంటే వే ప్రోటీన్ ఐసోలేట్, వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్, వే ప్రోటీన్ హైడ్రోలైజ్. ఇందులో ఒక 3 ఉంటాయి అనమాట. సేమ్ సింపుల్. ఇప్పుడు మీరు మీ క్లయింట్స్కి ఎవరికి సజెస్ట్ చేయాలంటే, ఇప్పుడు హైట్కి తగ్గ వెయిట్ ఉన్నారు, నేను ఇంకా వెయిట్ పెరగాలి, నాకు కొంచెం ఫ్యాట్ వచ్చినా పర్లేదు వెయిట్ పెరగాలి అని అనుకుంటే కనుక మనం ఈ కేటగిరీలో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు నేను వెయిట్ పెరగకూడదు, నాకు లీన్గా మధ్యలో ఒకటే పెరగాలి, క్వాలిటీ మధ్యలో ఒకటే పెరగాలి అనుకుంటే కనుక ఈ కేటగిరీలో ఏదైనా సజెస్ట్ చేయవచ్చు. ఇందులో ఇంకా వెయిట్ తగ్గాలనుకుంటే కనుక వే ప్రోటీన్ ఐసోలేట్కి కానీ వే ప్రోటీన్ హైడ్రోలైజ్కి కానీ వెళ్ళచ్చు. దానికి తగ్గ క్యాలరీ డెఫిషియన్సీ ఉండాలి. అది లేకుండా మీరు ఏది పడితే తినేసి అది వాడేస్తే తగ్గుతామని మైండ్ సెట్తో ఉంటే కనుక అసలు తగ్గదు. మీరు వాడిన వేస్ట్, మనీ వేస్ట్ అన్నమాట.
సో గైస్, ఈ వీడియో మీలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఫిట్నెస్ విషయాలు తెలుసుకోవడం కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్, ట్రైనర్స్ ఎవరైనా ఉన్నా సరే మన దగ్గర ఇప్పుడు చాలామంది క్లయింట్స్ మా దగ్గర ప్రొడక్ట్స్ పర్చేస్ చేస్తారు, గైడెన్స్ తీసుకుంటారు. వాళ్ళందరికీ అంటే వాళ్ళు రెడీ అయిన తర్వాత కూడా ది బెస్ట్ రేట్స్ అనేది మనం ఇస్తాం అనమాట. అప్రాక్సిమేట్లీ 50% డిస్కౌంట్ వస్తాయి, ఒకసారి 55% డిస్కౌంట్ కూడా వస్తాయి. డిపెండ్స్ ఆన్ బ్రాండ్ అనమాట. అన్నీ ఒకటే పర్సెంటేజ్ అని రాదు. పిండే కొద్ది రొట్టె ఎలాగో సేమ్ ఇదే అనమాట. కొత్తగా ఉన్న ట్రైనర్స్ కానీ ఎవరైనా సరే నన్ను అప్రోచ్ అవ్వండి. 9989854232 ఈ నెంబర్కి కాల్ అయితే చేయమాకండి, డైరెక్ట్గా మెసేజ్ పెట్టండి వాట్సాప్లో. ఎందుకంటే అన్నోన్ కాల్స్ చాలా వస్తున్నాయి. నాకు అన్నోన్ కాల్స్ చాలా రావడం వల్ల ఏంటి అంటే నేను ఓన్లీ నౌన్ కాల్స్ ఎత్తగలుగుతున్నాను, అన్నోన్ కాల్స్ ఎత్తలేకపోతున్నాను. సో డైరెక్ట్ మెసేజ్ పెడితే కనుక ఆ మెసేజ్ నేను చదివిన తర్వాత మీకు కంపల్సరీ నేను మీతో అప్రోచ్ అవుతాను. సో వాట్సాప్లో అయితే కనుక టెక్స్ట్ చేయండి. గైస్, ట్రైనర్స్ కానీ, బాడీ బిల్డర్స్ కానీ, జిమ్ ఓనర్స్ కానీ ఎవరైనా సరే నాతో కొలాబరేట్ చేయండి. మీకు ది బెస్ట్ బెనిఫిట్స్ చూస్తాను, బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ అనేది ఇస్తాను నేను మీకు. ప్లస్ ఇంకోటి ఏంటి అని అంటే నాతో బిజినెస్ చేసే కొద్ది అంటే మీరు ప్రాఫిట్స్ ఎక్కువ చూస్తారు. గైస్, మనకు కావాల్సింది ఏంటంటే ప్రాఫిట్ అనమాట. మన గ్రోత్ అనేది చూపించేది మనకి ఏంటంటే అది ప్రాఫిట్ మాత్రమే. ప్రాఫిట్ మనం చూసుకోగలరు. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 10,000 రూపాయల ప్రోడక్ట్ అమ్మితే దాంట్లో మనకి 10% మిగిలిందంటే 1,000 రూపాయలు మిగులుతుంది మనకి. అది 100 రూపాయల ప్రోడక్ట్ మనం అమ్మామంటే దాంట్లో 10% అంటే 10 రూపాయలే మిగులుతుంది మనకి. సో సింపుల్ లాజిక్ అనమాట. సో మీరు నాతో కొలాబరేట్ చేస్తాను, నీకు ది బెనిఫిట్స్ అనేది మీకు చూపిస్తాను. ప్లస్ ఇప్పుడున్న ఓపెన్ మార్కెట్లో మనం క్లయింట్కి ది బెనిఫిటబుల్ ప్రోడక్ట్ ఇచ్చి బెనిఫిట్ ప్రైస్కి ఇచ్చి ప్లస్ మనం మార్జిన్ గెయిన్ చేయాలంటే నాతో కొలాబరేట్ చేస్తే మీకు బెనిఫిట్ చూపిస్తాను. సో గైస్, థ్యాంక్ యూ గైస్. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.